సో డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్స్ అందరినీ ఇలాగా వీళ్ళందరూ కొంచెం వెల్ నోన్ పీపులే అనమాట, వెల్ నోన్ ఫేసెస్ అందరికీ. సో ఈ క్యారెక్టర్స్ అన్ని తీసుకుంటున్నప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత క్యారెక్టర్స్ని చూస్ చేసుకున్నారా, లేదంటే స్టోరీ రాసుకునేటప్పుడే మైండ్లో ఓకే దిస్ క్యారెక్టర్? లేదు, వీళ్ళందరూ నాకు ముందే పరిచయం కనుక వాళ్ళ క్యారెక్టర్స్ రాయమని చెప్పారు. సార్ చెప్పారా? సుప్రీత నాకు చెప్పింది, నాకు ఇట్లా ఏదైనా లీడ్ దొరికే విధంగా నాకు క్యారెక్టర్ రాయమని. అందుకోసం డిజైన్ చేశా. ధన్య కూడా అలాగే చెప్పింది, నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి జీవి, ఇట్లా ఏదైనా కొంచెం ట్విస్టీగా ఉండేటట్టు అని. ఇస్తరు కూడా అదే చెప్పింది నాకు. శివ గారు కూడా అలాగే చెప్పారు, రెగ్యులర్ చేస్తున్నాను జీవి, నాకు కిక్కు లేదు అని. సో మేము అందరం కలుసుకొని కూర్చునేటప్పుడు వీళ్ళు చెప్పిన క్యారెక్టర్స్ అంతా పెట్టుకొని కథ చేశాను. ఓకే ఓకే. కిక్ కోసం అని మాట్లాడినప్పుడు కొంచెం కామెడీలో లేదంటే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఆ వేలో కూడా వెళ్ళొచ్చు. బట్ యూ చూస్ దిస్ వే ఎందుకని? అంటే దెయ్యాలు రొమాన్స్ చేయకూడదా? దెయ్యాలుగా రొమాన్స్ అని థాట్ రాకూడదా? దెయ్యాలు ఎందుకు తక్కువ చేస్తారు మీరు? కమల్ హాసన్ ఏదో సినిమాలో అంటారు కదా, దెయ్యాలు సూత్రాలు వల్లిస్తున్నట్టు అని చెప్పేసి, అది ఇక్కడ ఉంటుందా? అంతే కదా, దెయ్యానికి ఒక జీవితం కావాలిగా. దెయ్యానికి జీవితం ఇచ్చిన సినిమానా ఇది? ఓకే ఓకే. దెయ్యం ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిన ఎందుకు ఆ ఫీలింగ్స్ మనం చేయాలి చెప్పండి? ఎందుకు తక్కువ చేయాలి చెప్పండి? చాలా పర్సనల్ ఇంటరాక్షన్ ఉన్నట్టుంది. సార్కి పెళ్ళి అవ్వలేదు, ఎందుకని? ఇప్పుడు ఎందుకు వచ్చింది? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో దెయ్యాలు ఎక్కడ, స్టోరీ ఎక్కడ, పెళ్ళి ఎందుకు వచ్చింది? అదే కదా దెయ్యాలను పిలిచారు అంటే సార్ కొంచెం పెళ్ళి అవ్వలేదు కదా, ఎవరు అమ్మాయి లేదు కాబట్టి ఇంత ముగ్గురు అమ్మాయిల్ని పెట్టి చెప్పలేము. సో అందంగా చూపించాలి, అది కాదు సార్కి. బేసిక్లీ ఇప్పుడు ఒక్కళ్ళే కూర్చొని ఇట్లా స్టోరీ రాసుకోవాలి, ఏం స్టోరీ రాయాలి అన్నప్పుడు ఒక దయ్యం గర్ల్ ఫ్రెండ్ ఉండేది సార్కి. సో అందుకే ఇప్పుడు ఏ దయ్యాలు రొమాన్స్ చేయకూడదు అన్నారు. ఎందుకు అంటారు ఊరికే? ఓకే ఓకే ఓకే. ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది అయితే? లేదు, ప్రతి మనిషికి ఒక దయ్యం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకుందా? ఉంటుంది అందరికి. మీ రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ గురించి మేము మాట్లాడడం లేదు, రియల్ గా దయ్యం గురించి అడుగుతున్నాను నేను. ఎందుకు నేను ఈ షూటింగ్ అంతా దయ్యాలతో సహజీవనం చేశాను. మీకు అది లేట్ గా అర్థమవుతుంది, మాకు అర్థమైపోయింది చేసి మమ్మల్ని అన్నారు. అర్థమైంది. సో చెప్పండి, ఇంటరాక్షన్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ దయ్యాలు. లేదంటే యాక్చువల్లీ అంటే సరదాగా మాట్లాడడం పక్కన పెడితే, దెయ్యం అంటూ ప్రత్యేకంగా ఉండేది కానీ దేవుడు అంటూ ప్రత్యేకంగా ఉండేది కానీ ఉండదు. ఒక నెగిటివ్ ఎనర్జీని మనం దెయ్యంతో పోల్చుకోవచ్చు, ఒక పాజిటివ్ ఎనర్జీని దేవుడితో పోల్చుకోవచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో చోట ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది, అలాగే ఒక నెగిటివ్ ఆరా కూడా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. సో ఈ రెండింటి మధ్య ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. సో అలా ఈ కథలో ఒక మనిషి తదనంతరం కూడా, మనిషి భౌతికంగా లేము, ఫిజికల్ లేము, కానీ మన థాట్స్ అలా ఉండిపోతే, ఆ థాట్స్ అంటే చేయాలనుకుంటే దానికి హ్యూమన్ బాడీ కావాలా, లేకపోతే ఏదైనా షేప్ కావాలా, దానికి ఎలా పవర్ జనరేట్ చేసుకుంటుంది అనే అంశం నుంచి కథ తీసుకొని వచ్చాం. ఒక ఇంట్రెస్టింగ్ ప్లే. ఓకే ఓకే. సో మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయిందా? అంటే ఇలాగా చేతబడి ఇవన్నీ చేస్తూ ఉంటారు, బయట వింటూ ఉంటాం కదా. సో మీరు ఏం విన్నారు అండ్ మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అయ్యాయా? పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు, జస్ట్ ఇట్లా టీవీలో చూసేవి అంతే. తనకెందుకు అవుతుంది? అయితే మీకు కదా అవ్వాలి. మాకెందుకు అవుతుంది? ఎదుటి వాళ్ళకి కావాలి కదా. మీరు సినిమాలో మొత్తం అంతా కుక్ చేసి టేస్ట్ ఏదో ట్రైలర్ లో చూపించి నన్నే చూస్తుంటే క్రేజీ.